మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించండి. ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఊహకందని కార్యాలు చేసి సమస్త మహిమ మీరే తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, నిందల్లో ఆనందం. నిందల్లో ఆనందం ఏంటి అంటే, ఈ యొక్క వాక్యం అంతా సంపూర్ణంగా విన్న తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మార్చబడుతుంది. దేవుని పిల్లలు 3 విషయాల్లో ఆనందించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం, పవిత్ర బైబిల్ మనకి బోధిస్తూ ఉన్నది. ఎక్కువే ఉండొచ్చు, కానీ ఈరోజు మనం ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు మనకి ధ్యానించుకుందాం. దేవుని పిల్లలు ఆనంద ప్రియులని పిలువబడ్డారు. ఆనందం వారి జీవిత కేంద్రం, అది వారి జీవిత రహస్యం. విశ్వాసులు సుఖ దుఃఖాలలో, కష్ట నష్టాలలో ఆనందభరితులుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు, కొన్ని వస్తువులు, మరికొన్ని పరిస్థితులు మన యొక్క ఆనందాన్ని అపహరిస్తాయి, అంటే దొంగిలిస్తాయి. అయినా కానీ వాటన్నిటిలో మనం నిబ్బరం కలిగి ఉండాలి. ఏ విషయాల్లో మనం ఆనందభరితులం కావాలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ రోజున మరి మీ ముందుకు నేను ఒక 3 పాయింట్లు నేను తీసుకొస్తాను. అవి చాలా శ్రద్ధగా వినాలి. నెంబర్ 1, నిందల్లో ఆనందం. నిందల్లో ఆనందం ఏంటండి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు, కానీ ఇది వాస్తవం. మనం నిందల్లో ఆనందించాలని చెప్పి మన ప్రియ ప్రభువారు మనకు ఆజ్ఞాపించాడు. చెప్పటం కాదు, ఆజ్ఞాపించాడు. మత్తయి 5:11 క్లారిటీగా చదివినట్లయితే, నా నిమిత్తం అంటే ఎవరు? యేసుప్రభు చెప్తున్నాడు. జనులు, యేసుప్రభు చెప్తున్నాడు, యేసుప్రభు వారి నిమిత్తం జనులు మనల్ని నిందించి హింసించి మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుచున్నప్పుడు అంట మనం ధన్యులము, కాబట్టి మీరు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలం అధికమగునని చెప్పి యేసుప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి. బ్రదర్, నిజంగా నేను ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను, నిందల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను అంటే పరిష్కారం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆనందించండి. బ్రదర్ ఏం చెప్తున్నారు? ఎస్, నేను కరెక్టే చెప్తున్నాను, నిందల్లో ఆనందం. కాబట్టి ఇక్కడ దేవుడు 3 పాయింట్లు చెప్తూ ఉన్నాడు. నెంబర్ 1, నా కోసం మీకు నిందలు వస్తాయి. నెంబర్ 2, నా కోసం ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు. నెంబర్ 3, అబద్ధపు చెడ్డ మాటలు కూడా పలుకుతారు. ఇక్కడ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యపు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లోనికి మాట్లాడాలని, మిమ్మల్ని వెలిగించాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వీకరించినటువంటి వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క వాక్యంలో మూడు ఉన్నాయి. నా కోసం మీకు నిందలు వస్తాయి, నా కోసం ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, అబద్ధపు చెడ్డ మాటలు కూడా పలుకుతారు. అన్యజనులు మీకు ఇవన్నీ చేయడం ద్వారా విశ్వాసులైనటువంటి మీరు ధన్యులవుతారు. వింటున్నారా? ధన్యులవుతారంటే ఇవన్నీ చేయడం ద్వారా. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ధన్యులు అంటే బ్లెస్సడ్ పర్సన్స్, అంటే ఆశీర్వదించబడినటువంటి వారని. వాళ్ళు మనల్ని హింసిస్తే అది మనకు ఆశీర్వాదం. మరో విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నిందలో మీరు ఏ పరలోకపు తండ్రి పిల్లలు. గమనించాలి, నిందల్లో మీరు పరలోకపు తండ్రి పిల్లలు అవుతారు. నిందల్లోనే మీరు పరలోకపు తండ్రి పిల్లలు అవుతారు. నిందించబడినప్పుడే మీరు పరలోకపు పిల్లలు అవుతారు. కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందుకే నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు మనకు ప్రబోధించాడు. కేవలం సంతోషించండి అని ఆయన అనలేదు. వింటున్నారా? కేవలం సంతోషించండి అని అనలేదు ఆయన. మరి ఏమన్నాడు?
సరిగ్గా చూద్దాం మన వాక్యాన్ని మనం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధపు మాటలు చెడ్డ మాటలు ఇలా పలుకుచ్చినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. సంతోషించడం ఏంటి, ఆనందించడం ఏంటి గమనించాలి ప్రియులారా. సంతోషించండి అని ఆయన అనలేదు, అంటే సంతోషించండి అని మాత్రమే అనలేదు. ఆయన ఏమన్నాడు, శ్రమలు సంభవించినప్పుడు సంతోషించండి మరియు ఆనందించండి అని చెప్పి ఈ యొక్క కొండ మీద ప్రసంగం అంటే పర్వత ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడు. ఇది అంటే సంతోషం ఆనందం రెండు ఒకటి కాదా? ఎస్, ఒకటి కాదని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంతోషం ఆనందం రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 సంతోషం. సంతోషం అంటే ఏంటి? సమ్ పీపుల్ అంటే కొంతమంది. సంతోషం అంటే ఇది 10 మందితో మనం పంచుకునేటువంటిది సంతోషం. ప్రియులారా గారా గమనించాలి, సంతోషం ఒంటరిది కాదు, ఇది ఒక గుంపుకు సంబంధించినటువంటి విషయం. సంతోషం ఒకరికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక గుంపుకు సంబంధించినటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినటువంటి నాణెం, తప్పిపోయినటువంటి కుమారుడు, ఇవన్నీ ఒకే అధ్యాయంలో ఉంటాయి. దొరికినప్పుడు ఆ సంతోషాన్ని వారు ఏం చేశారు? ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకున్నారు. అంటే సంతోషం ఒంటరి కాదు, ఇతరులతో కలిసి పంచుకునేటువంటిది. హల్లెలూయా. సంతోషం అనేటువంటిది ఒంటరిది కాదు, ఇతరులతో కలిసి పంచుకునేటువంటిది. క్రిస్మస్ సంతోషం అందరితో కలిసి పంచుకుంటాం. సరే బాగానే ఉందండి. మరి ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏకాంతంగా మానవుడు అనుభవించేటువంటిది. కొంతమంది ఏకాంతంగా కూర్చుని నవ్వుకుంటారు, ఏదో తెలియనటువంటి ఆహ్లాదం వారిని ముంచెత్తుతూ ఉంటుంటుంది. దానిని మనం ఆనందం అని పిలుస్తాం అన్నమాట. ఆనందం విశ్వాసి యొక్క అంతరంగానికి సంబంధించినటువంటిది. వింటున్నారా? ఆనందం అనేటువంటిది విశ్వాసి యొక్క అంతరంగానికి సంబంధించినటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆనందానికి సంతోషానికి మరి ఆ యొక్క తేడా తెలిసిందని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇక్కడ ఆనందం అనేటువంటిది ఏకాంతంగా అనుభవించేటువంటిది. కాబట్టి ఆనందం విశ్వాస యొక్క అంతరంగానికి సంబంధించినటువంటిది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానిస్తున్నామంటే, మనకు శ్రమ కలిగినప్పుడు వింటున్నారా, మనం సంతోషించాలి, అలాగే ఆనందించాలి. సంతోషము ఉండాలి, ఆనందం రెండు ఉండాలి. ఎందుకని? దేవుడు చెప్పాడు కాబట్టి. మత్తయి సువార్త 5:11 ఏమంటున్నాడు దేవుడు? మీరు సంతోషించి ఆనందించండి. సంతోషం మాత్రమే సరిపోదు, ఆనందం ఉండాలి. ఆనందం మాత్రమే సరిపోదు, సంతోషం ఉండాలి, రెండు ఉండాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అంటే ఫలం రెట్టింపు అవుతుంది. కొంతమంది మరి కొన్ని సందర్భాల్లో సంతోషించి ఆనందించకుండా వాటిని మోసుకొని తిరుగుతూ ఉంటుంటారు. ఈరోజు నిందను రేపటికి బదిలీ చేయొద్దు. కరగలేని ఉప్పు, కాల్చబడలేనటువంటి ఒత్తి, నిందలో ప్రియులు గమనించాలి, నిందల పాలు కాలేనటువంటి నీతి వ్యర్థమన్నారు పెద్దలు. మళ్ళీ చెప్తాను, ఈ యొక్క కొటేషన్ చాలా జాగ్రత్తగా వినాలి. పెద్దల మాట సద్ది మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఏమని ఉంటుందంటే, ఇక్కడ మీ నిందను రేపటికి బదిలీ చేయొద్దు. ఎందుకంటే కరగలేనటువంటి ఉప్పు ఉంటుంది కదా, కరగదు. అది ఎంత చేసినా కరగదు. ఆ కరగలేనటువంటి ఉప్పు ఒకటి, కాల్చబడలేనటువంటి ఒత్తి. ఇప్పుడు క్యాండిల్ వెలిగింతున్నాం, అది కాల్చట్లేదు, అది వెలగట్లేదు అనుకోండి, అటువంటి ఒత్తి. నిందల పాలు కాలేనటువంటి నీతి ఎప్పుడు నిందల పాలు కావాలన్నమాట. ఆ నిందల పాలు కాలేనటువంటి నీతి వ్యర్థం అన్నారు పెద్దలు అన్నమాట. మీకు అందరికీ అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి నిందన భాగ్యంగా ఎంచుతారు ఇక నుంచి మీరంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి ప్రతి వారు కూడా నిందను భాగ్యంగా ఎంచుతారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో ఖచ్చితంగా ఇక నుంచి ఆ నింద వచ్చిందా, నాకు గొప్ప భాగ్యం అని చెప్పి ఇక నుంచి మీరు ఖచ్చితంగా దాన్ని తీసుకోగలుగుతారు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు, డిస్కరేజ్మెంట్ అవ్వరు అని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను.
ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడతారు మీరంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చూసినట్లయితే శ్రమల్లో ఆనందం. శ్రమల్లో ఆనందం ప్రియులు గమనించాలి. ఇక్కడ దేవుని పిల్లలు 3 విషయాలు ఆనందించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మొదటిది నిందల్లో ఆనందం, నెంబర్ 2 శ్రమల్లో ఆనందం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అవుతావు. చూసారా, శ్రమల్లో ఆనందించాలంట. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని చెప్పి ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఏం చేయాలంటే శ్రమల యందు అతిశయపడుదుము. ప్రియులు గమనించాలి, రోమపత్రిక 5:3-4 మనం చదువు. ఇక్కడ శ్రమల యందు అతిశయపడుదము అని ఉంది, కానీ మూల భాషలో గమనిస్తే శ్రమల యందు ఆనందింతము అనేటువంటి అర్థం ఉంది. నింద అంటే చేయరాని దానికి శిక్ష అనుభవించడం. శ్రమ అంటే కష్టం. ఎవరైనా మిమ్మల్ని గాయపరిస్తే, నిర్హేతుకముగా మిమ్మల్ని నిందిస్తే, కారణం లేకుండా మీ మీద నింద వేస్తే అది మీ ప్రియ ప్రభువు కోసం అని చెప్పి ఆ కష్టాలను బట్టి నన్ను మనసులో ఉంచుకొని శ్రమలలో ఆనందించండి లేదా అతిశయించండి అని చెప్పి పౌలు భక్తుడు ఉద్బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులు మాత్రమే శ్రమలలో ఆనందించగలుగుతారు. మీరు పరిశుద్ధాత్మ పూర్ణులా కాదనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుందంటే, శ్రమ దినమున కృంగిన ఎడల మీరు చేతకానోళ్ళని, శ్రమ దినమున మీరు ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు ఆత్మపూర్ణులు అని చెప్పి ఇక్కడ మనం గ్రహించగలుగుతాం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ శ్రమలు సంభవించినప్పుడు ఇక్కడ ఎవరు స్తెఫను ఏం చేశాడో మనం చూసినట్లయితే, స్తెఫను మరి ఇక్కడ రక్తహింస ఆయన పేరుకు అర్ధ కిరీటం. స్తెఫను రక్తహంస అంటండి. ఆయన పేరుకి అర్థం ఏంటంటే కిరీటం అని అర్థం అనమాట. అపోస్తుల గారిని 7:50 చదవండి. ఇక్కడ అపోస్తులైన స్తెఫను గారు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశాడంటండి, దేవుని మహిమపరిచాడు. నెంబర్ 1. నెంబర్ 2 యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు. నెంబర్ 3 యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వం నిలిచిండేట్టు చూశాడు. నెంబర్ 4 ఆకాశం తెరవబడడం చూశాడు. నెంబర్ 5 శత్రువును క్షమించమని ప్రార్థించాడు. ఆమేన్. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించండి అని చెప్పి యాకోబు భక్తుడు మనకి యాకోబు 5:13 చెప్తూ ఉన్నాడు. శ్రమలలో ఆనందించండి అంటూ పౌలు భక్తుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, శ్రమలు సంభవించినప్పుడు సహనం కలిగి ఉండాలి. శ్రమలలో ఆనందించాలి. శ్రమల్లో దేవుని స్తుతించాలి. నిందల్లో ఆనందించాలి, శ్రమల్లో ఆనందించాలి. పై 2 విషయాలు మనం ధ్యానించాం ప్రియులారా. మూడవదిగా వాక్యంలో ఆనందించాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మూడవది ఏంటంటే వాక్యంలో ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వాడు దేవరాత్రం ధ్యానించేవాడు. కీర్తన 1:2 ఉంది. కాబట్టి ఒక గ్రామంలో వాక్యానందం అనేటువంటి క్రైస్తవుడు ఉన్నాడంట. వాక్యంతో ఆనందిస్తాడనే అభిప్రాయంతో తల్లిదండ్రులు ఆయనకు ఆ పేరు పెట్టి ఉండొచ్చు. కానీ ఆయన గారు వాక్యం చదివింది లేదు, ఆనందించింది అంతకంటే లేదు. ఆయన అసలు బైబిల్ పట్టుకున్నటువంటి జాడే లేదు. రాత్రి పగలు దేవుని వాక్యం ధ్యానించేవారు ధన్యులు. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు. వాక్యం ధ్యానించేటువంటి వారు ఆశీర్వదించబడినటువంటి వారు. దావీదు మరి వాక్య జ్ఞానం కలిగినటువంటి వాడు, వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు. అందుకే వాక్యం చదివేవారు నీటి కాలవల ఎడ్డున నాటబడిన చెట్టు వంటి వారు. వాక్యం లేనటువంటి వారు గాలి కొట్టుకుని పోయేటువంటి పొట్టు వంటి వారు. ధ్యానం అంటే మెడిటేషన్ అంటే ఒక వచనాన్ని బైబిల్ నుంచి మనం తీసుకొని కొంత సమయం దాని మీద కేంద్రీకరించి మనస్సు పెట్టి విషయాన్ని పరిశోధించడం. చదవటం వేరు, ధ్యానించడం వేరు. చదవటం అంటే మనం ఒక అధ్యాయాన్ని 10 నిమిషాలు చదవగలుగుతాం. ధ్యానించడం అంటే ఒక అధ్యాయమును ధ్యానించడానికి ఒక దినమంతా పట్టొచ్చు. పఠించడానికి ధ్యానించడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 3 విషయాల్లో మనం ఆనందించాలని చెప్పి బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. నెంబర్ 1 నిందల్లో ఆనందించాలి. నెంబర్ 2 శ్రమల్లో ఆనందించాలి. నెంబర్ 3 వాక్యంలో ఆనందించాలంటుంది. ఇక్కడ వాక్య ధ్యానం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ధ్యానం అంటే నెమరవేయడం. చూడండి, ఆవులు గేదెలు తొందరగా దొరికిన వెంటనే తినేసి ఇంటికి వెళ్ళి ఖాళీగా కూర్చుని ఒక్కొక్కటి ఆ యొక్క ఆహారపుగా తీసుకున్నటువంటి గడ్డిని తిన్నదాన్ని తన ఉండల కింద తీసుకుని మళ్ళీ నోట్లోకి తీసుకుని నములుతాయి అన్నమాట. ప్రతిదాన్ని క్షుణ్ణంగా నమిలి అప్పుడు మింగుతాయి, జీర్ణం చేసుకుంటాయి.
కాబట్టి కొన్ని స్థలాల్లో మనం ధ్యాన మందిరాలను కూడా గమనిస్తుంటుంటాం. కొరియా సంఘాభివృద్ధికి కారణం ఏంటంటే పాలియంగచ్య గారిది ధ్యానం. ధ్యానము ద్వారా మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, బాధ, కష్టము, ఉద్రిక్తత, సమస్య పోతాయి, తత్ఫలితంగా శాంతి, సమాధానం అనేటువంటివి లభ్యమవుతాయి ప్రియులరా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 15వ వచనంలో నీ ఆజ్ఞను నేను ధ్యానించేదను. 119వ కీర్తన 78వ వచనంలో నీ ఉపదేశం నేను ధ్యానించేదను. 119వ కీర్తన 27వ వచనంలో నీ ఆశ్చర్యకార్యం నేను ధ్యానించేదను. 119వ కీర్తన 37వ వచనంలో నీ ధర్మశాస్త్రం నేను దినమెల్లా ధ్యానించేదను. 119వ కీర్తన 148వ వచనంలో నీ వాక్యమును నేను ధ్యానించేదను. ఇవన్నీ కూడా దావీదు ధ్యాన అనుభవాలు. అందుకే ఆయన ధన్యుడయ్యాడు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి. కాబట్టి పితరుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. క్రైస్తవ బిడ్డలమైనట్టు మనం కూడా ధ్యాన జీవితం ద్వారా ధన్యులమవుతాం. దేవుడు మిమ్మల్ని మరి ఈ యొక్క విషయంలో, ఈ 3 విషయాల్లో ఆనందింపచేసి ధన్యులగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరిచి ఈ వాక్యపు వెలుగులో మిమ్మల్ని మరి స్వతంత్రులుగా చేయటానికి, ప్రతిదాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్.